హలో అండి, అందరికీ నమస్తే. కార్తీక మాసం స్టార్ట్ అయిపోయిందండి. నేను కార్తీక మాసంలో మండేస్ ఫాస్టింగ్ ఉంటాను. సో ఈవినింగ్ ఈ క్విక్ కిచిడి, సాబుదానా కిచిడి చేసుకొని ఫాస్టింగ్ వదిలేస్తాను. సో దానికోసం ఫస్ట్ నేను ఒక 1 కప్పు సాబుదానా తీసుకొని దాన్ని మంచిగా వాటర్ 2 సార్లు వాటర్ వేసుకొని కడిగి పక్కన పెట్టేసేసుకున్నాక దీంట్లోకి ఒక 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు వాటర్ వేసుకొని ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. మీకు కావాలంటే పెరుగుని స్కిప్ చేసేసేయచ్చు. జస్ట్ వాటర్ 1 కప్పు సాబుదానాకి 1 కప్పు వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే మొత్తం పెరుగు కూడా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీన్ని ఓవర్ నైట్ సోక్ చేసుకోండి. వీలైతే టైం లేకపోతే 3 or 4 hours అయినా సరిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 కప్పు పల్లీలు ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకొని స్కిన్ మొత్తం రిమూవ్ చేసేసుకొని జస్ట్ పల్స్ చేసుకోవాలి, గ్రైండ్ చేయొద్దు. పల్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో గీ వేసుకొని అందులోకి మస్టర్డ్ సీడ్స్, క్యూమిన్ సీడ్స్, ఇంకా కొంచెం అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొద్దిగా ఇంగువ వేసుకోండి. కావాలంటే మీరు అది కూడా స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ వేసుకున్నాక మంచిగా ఫ్రై చేసేసుకున్నాక ఇందులోకి ముక్కలుగా కట్ చేసుకున్న పొటాటోస్ వేసుకొని, పొటాటోస్కి ఎంత సాల్ట్ కావాలో అంతే సాల్ట్ వేసుకొని 90% పొటాటోస్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. చూసారు కదా, పొటాటోస్ నాకు 90% కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి రాత్రంతా నానబెట్టిన సాబుదానా వేసుకొని, సాబుదానాకి ఎంత సాల్ట్ కావాలో అంతే చూసుకొని వేసుకొని మనం ఆల్రెడీ పొటాటోకి సాల్ట్ వేసేసుకున్నాము. సో ఇప్పుడు దీనిలోకి పల్స్ పట్టిన పీనట్స్ వేసుకొని మంచిగా మెల్లిగా స్టవ్ పెట్టి ఫ్రై చేసుకోవాలి, కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్ లేదు నా దగ్గర, సో క్యాస్ట్ ఐరన్ యూజ్ చేశాను. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే మీరు నాన్ స్టిక్లో చేసుకోండి, చాలా బాగా వస్తుంది. ఇంకా ఇప్పుడు చూసారు కదా, ఫైనల్గా ఫ్లఫీగా వచ్చింది. ఇప్పుడు దీంట్లోకి సిలాంట్రో వేసుకొని పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు నేను దీన్ని దేవునికి నైవేద్యంగా పెట్టుకొని ఈవినింగ్ నేను తింటాను. సో దీంట్లోకి నేను ఒక చట్నీ చేస్తాను, చాలా బాగుంటుంది, ఇది ట్రై చేయండి. ఆ చట్నీ కోసము ఒక 1/2 కప్పు పల్లీలు ఫ్రై చేసుకొని స్కిన్ అంతా రిమూవ్ చేసేసుకొని బ్లెండర్లో వేసుకున్నాక దాంట్లోకి సాల్ట్, 2 పచ్చిమిర్చి, కొంచెం క్యూమిన్ వేసుకున్నాక క్యూమిన్ సీడ్స్ వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 కప్పు పెరుగు తీసుకొని దాన్ని మంచిగా బీట్ చేసుకొని ఏదైతే మనం పౌడర్ చేసుకున్నాం కదా ఆ 2 టేబుల్ స్పూన్లు పౌడర్ వేసుకొని, వీలైతే కొంచెం సాల్ట్ కావాలంటే సాల్ట్ వేసుకోండి, కానీ మనం ఆల్రెడీ పౌడర్లో సాల్ట్ వేసుకున్నాం, సో సరిపోతుంది. ఇప్పుడు ఈ చట్నీని మనం సాబుదానా కిచిడితోని తింటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. పక్కా మీరు చట్నీ చేసుకొని ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్. నాకైతే చాలా ఇష్టం అండి. నేను ఓన్లీ ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటానో, ఏకాదశి మండేస్ ఫాస్టింగ్ ఉంటాను కదా, అప్పుడు చేసుకుంటాను ఈ కిచిడి నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.